ఓం కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం గంగోత్రిలో రఘువీర్ దాస్ మహారాజ్జీ కుటీరంలో ఉన్నాము. వారి గుహ. వారు ఐసు పడేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకొని అక్కడే ఉంటారు. అక్కడక్కడక్కడ కొంతమంది సాధు మహాత్ములు ఉన్నారు. గణేష్ గుహ, అలాగే పార్వతీమాత పాదుక, సూర్యకుండు, ఇక ముందుకెళ్తే ఇంకా వ్యాస్ గుహ, అలా చాలా గుహల్లో అక్కడక్కడ సాధు మహాత్ములు కొందరున్నారు. రఘువీర్ దాస్ జీ మహారాజ్ వీరు జీవితాంతం ఇక్కడే ఉంటారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. గంగోత్రి ఐసు పడేటప్పుడు ఇలా ఉంటుందండి. మొత్తం ఐసుమయమే. వింటర్ టైంలో, చలికాలము గేట్లు బంద్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఎవరు రారు, ఒక మనిషి కూడా కనిపించరు. ఎవరి కుటీరంలో వాళ్ళు బయటికి కూడా వెళ్ళరు సాధువులు. ఎప్పుడన్నా వెళ్ళినా ఎవరు ఒకరు ధ్యానంలో ఉండొచ్చు, ఎవరు బయటికి వెళ్ళొచ్చు. అట్లా బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. హాయిగా వాళ్ళ గుహలో, వాళ్ళ కుటీరాల్లో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అద్భుతమైన గంగోత్రి మనం చూస్తున్నాము. స్వచ్ఛమైన గంగా నీళ్ళు, మొత్తము మంచుమయమే. మొత్తం మనసే కురిసి ఉంటుంది. గంగోత్రి మందిరము. గంగామాతకి జై. గంగామాత గుడి, దేవాలయం పైన కూడా మొత్తం ఐసే పడింది. గేట్లు బంద్ అయినాయి. కేవలం సాధకులు మాత్రమే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి గంగామాత దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వీరు కడేశ్వరి మహారాజ్ అంటారు. జీవితాంతం నిలబడే తపస్సు చేస్తాడు. నిలబడి ఉంటాడు. ఈయన పడుకోడు. జీవితాంతం పడుకోడు, కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయడు. ఈయన కూడా గంగోత్రిలోనే ఉంటాడు. ఈ మహారాజు కుటీరము, చిన్న గదులు ఉన్నాయి. జీవితాంతం కూడా ఈయన కడేశ్వరి మహారాజ్ అంటే నిలబడి తపస్సు చేసే వాళ్ళని అర్థం. ఇక తిరుగులాడొచ్చు, ఒకే దగ్గర నిలబడవచ్చు. నిలబడిన జీవితాంతము నిలబడే వీళ్ళు తపస్సు చేస్తారు. నిలబడే ఉంటారు. కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయరు. ఒకవేళ పడుకున్నా కానీ నిలబడి పడుకోవాలి, వీళ్ళకు నియమం. అట్లా ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైకి పెట్టుకొని పడుకుంటారు. మళ్ళీ అప్పుడప్పుడు ఒక కాలు, మళ్ళీ రెండో కాలు కిందికి పెట్టి మళ్ళీ ఇంకో కాలు పైకి పెట్టి ఒంటి కాలు మీద ఉంటుంటారు. ఎందుకంటే ఒక కాలుకు రెస్ట్ కోసం. నిలబడి ఉండడం వలన
మరి ఒక్కోసారి నిలబడి తపస్సు చేసినప్పుడు కాళ్ళు వాస్తాయి కనుక ఒక కాలు కింద పెట్టుకుంటారు, ఒక కాలు పైకి పెట్టుకుంటారు, మళ్ళీ అది ఆ కాలు కిందికి పెట్టి మళ్ళీ రెండో కాలు పైకి పెట్టుకుంటారు. ఈయన జీవితాంతం ఇక్కడే ఉంటారు. కడేశ్వరి మహారాజ్ అంటారు వీరిని. కడ కడేశ్వర్ అంటే నిలబడిన వాళ్ళు, ఎప్పుడు నిలబడి ఉండేవాళ్ళు అని అర్థం కనుక కడేశ్వరి మహారాజ్ అంటారు. ఇటువంటి ఒంటికాల మీద తపస్సు చేసేటోళ్ళు చాలామంది మహనీయులు ఉంటారు. వాళ్ళని కడేశ్వర్ మహారాజ్ అంటారు. ఇటువంటి వాళ్ళు ఒక 20 మంది ఉంటారు భారతదేశంలో. ఇక ఒక కాలు పైకి పెట్టుకొని ఒంటి కాలు మీద తపస్సు చేసి మళ్ళీ రెండో కాలు కింది పెట్టి మళ్ళీ రెండో కాలు పైకి పెట్టుకుంటారు. మొదటి కాలుని పైకి ఆనించుకుంటారు. ఇట్లా ఒంటి కాలు తపస్సు. లేదంటే తిరుగులాడుతూ ఉండడం, ఇంకా అది కానీ కూర్చోవడం పడుకోవడం అంటూ చేయరు కడేశ్వరి మహారాజు వీరు. ఇలా హిమాలయాల్లో చాలామంది మహనీయులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు. జై కడేశ్వరి మహారాజుకి జై. ఇప్పుడు సీతారాం బాబాని మంచు వర్షం కురుస్తుంది, ఐసు వర్షం కురుస్తుంది, సన్నంగా మంచు వర్షం కురుస్తుంది. అయినా వీరు మంచులోనే తపస్సులో ఉన్నారు, ఐసులోనే తపస్సులో ఉన్నారు సీతారాం బాబా. ఇటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు గంగోత్రిలో. ఇప్పుడు వీరు నేపాలి బాబాని దర్శనం చేసుకుంటున్నాము. నేపాలి బాబా 20 సంవత్సరాల నుంచి చిన్న కుటీరం వేసుకొని, సహజమైన కుటీరం వేసుకొని ఎప్పుడు దుని వెలిగించుకొని ఉంటారు. నల్ల వస్త్రాలు ధరిస్తారు. వీళ్ళు అఘోరి పరంపరలో ఉన్నారు నేపాలి బాబా గంగోత్రిలో. ఇక ఈ కుటీరాలు ఇంచుమించు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో అంతటా సాధువుల కుటీరాలు కానీ గుహలు ఇక ఉంటాయి. దుని వెలిగించుకున్నారు. ఇక్కడే ఉంటారు నేపాలి బాబా. మొత్తానికి ఇక్కడే ఉంటారు. ఈయన అఘోరి పరంపరలో ఉన్నారు. నల్ల వస్త్రాలు ధరించి ఉన్నారు. జై అఘోరి మహారాజుకి జై. ఇప్పుడు మనము రఘువీర్ దాస్ మహారాజు వీరు. ఈయన ఇక్కడే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎప్పుడు గంగోత్రిని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన కిందికి రాను కూడా రారు.
కనిపించే గేట్ గోముఖ్ అంటారు. గోముఖ్ అంటే గంగా నది పుట్టిన ప్రదేశము. గోముఖ్ వెళ్ళే దారి ఇప్పుడు గేట్లు బంద్ ఉన్నాయి, లాక్ చేసి ఉన్నాయి. ఇక ఆర్మీ వాళ్ళు వెళ్ళనియరు అక్కడ పైకి, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలి. ఈ గోముఖ్ వెళ్ళాలంటే ఇప్పుడు గంగోత్రి నుంచి మళ్ళీ మనం కూడా ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ గేట్ ఉంటుంది. ఆ గేటు నుంచి గోముఖ్ దారి కాలినడకలో వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్ళాలంటే లాక్ చేసి ఉన్నాయి, వాళ్ళు ఆర్మీ పర్మిషన్ తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇక అప్పుడు గేట్లు తీసినప్పుడే మరి ఆ మంచి వాతావరణం ఉన్నప్పుడే పంపిస్తారు. ఒకసారి కొండ చర్యలు ఇరిగిపడినప్పుడు కానీ దారి సరిగా లేనప్పుడు కూడా ఒక్కోసారి పంపించరు. ఇక వారి పర్మిషన్ తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇట్లా ఇవి నుంచి ఈ దారి నుంచి లోపలికి ఆ గేట్లో నుంచి 2 గేట్లు ఉన్నాయి చూడండి. అట్లా ముందుకెళ్ళి కాలినడకలో మనం ఒక 18 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే గోముఖ్ గంగానది పుట్టిన ప్లేసు. అలాగే తపోవన్ కూడా ఉంటుంది. ఋషులంతా తపస్సు చేసిన స్థలం తపోవన్. ఇప్పటికి కూడా సాధువులు ఉంటారు అక్కడ. తపోవన్ల కిందికి రాకుండా ఇప్పటికి కూడా అక్కడే ఘోర తపస్సు చేసే ఋషులు ఎందరో ఉన్నారు. గోముఖ్ పైన తపోవనం ఉంటుంది, గోముఖ్ పైన ఉంటుంది తపోవనం అనేది. చాలా ఋషులు మునులు తపస్సు చేసిన పరమ పవిత్రము హిమాలయ పర్వతము. ఇక రఘువీర్ దాస్ మహారాజు కూడా మనకు వెంటనే ఉన్నారు. రఘువీర్ దాస్ మహారాజు మనకు తోడుగానే ఉన్నారు. అంత తిప్పి చూపిస్తున్నారు. మొత్తం రోజు మంచు పడుతుంది. సూర్యుడు ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. విపరీతమైన చలి, ఎంబడే చీకటి అవుతుంది. విపరీతమైన చలి, 0 డిగ్రీల చలి ఉంటుంది. ఈ చెట్లపైన కూడా విపరీతమైన మంచు పడి ఉంటుంది. చెట్లపైన కూడా మొత్తం మంచు పడి ఉంటుంది. ఇక మనం మంచు కొండల్లో వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కర్ర ఉంటే స్లిప్ కాకుండా ఉంటుంది. దానికి కింద ఒక చిన్న మేకుని కొట్టేస్తే ఆ మేక ఐసులో దిగుతుంటుంది. మనని గ్రిప్ దొరుకుతుంది మనం నడవడానికి. ఆ కర్రకు కింద మేకు కొట్టి ఉంచితే ఆ మేకు ఐసులో దిగుతుంది, మనకు గ్రిప్ కొట్టి ఉంటుంది. పావురాలు కూడా అక్కడక్కడ కొన్ని ఉంటాయి. సాధువుల ఆశ్రమాలులోకి అవి ఏదన్నా నూకలు అవి ఇవి చల్లుతుంటారు ఆశ్రమాలకు వస్తుంటే. అయితే గోధుమ నూక కానీ ఇంకా రకరకాల పప్పు ధాన్యాలు ఏదో చల్లుతుంటారు. ఇంకా మిగతాప్పుడు అక్కడక్కడ ఆశ్రమాలు ఉన్న అన్నీ లాక్ చేసి కిందికి వెళ్ళిపోతారు. బాగా కఠోర తపస్సు చేసే వాళ్ళు మాత్రమే అక్కడక్కడ గుహల్లో ఉంటారు. వాళ్ళకంటూ ఆశ్రమాలు ఏముండవు, కుటీరాలు గుహలే. ఇంకా పెద్ద పెద్ద ఆశ్రమాల వాళ్ళు మాత్రం కిందికి దిగి వెళ్ళిపోతుంటారు. కృష్ణాశ్రమంలో కృష్ణానంద మహారాజు ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆయన కిందికి దిగిరారు. ఇక మిగతా ఆశ్రమాల్లో అందరూ కిందికి వెళ్ళిపోతారు. ఇక తపస్సు చేసుకునేటోళ్ళే పర్మిషన్ తోటి కొంతమంది అక్కడక్కడ గుహల్లో ఉంటారు. చాలా మహా ఏకాంతం అన్నమాట. ఈ గేట్లు బంద్ అయినప్పుడు కూడా ఋషులు మునులు సూక్ష్మ శరీరంలో కూడా వచ్చి అక్కడక్కడ
సాధనలు చేసుకుంటుంటారు. పరమ పవిత్రమైన స్థలము. ఇక చాలా ప్రకృతి సౌందర్యము, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. ఆశ్రమాలు ఇవి అక్కడక్కడ ఉండే సత్రాలు ఇవి అయితే ఉన్నాయో అక్కడ కూడా అంతా వాటి మీద కూడా మొత్తం ఐసు పడి ఉంటుంది, ఇట్లా మంచు పడే ఉంటుంది. మొత్తం దేవాలయాల మీద, అక్కడక్కడ ఉండే ఆశ్రమాల మీద, కట్టడాల మీద అన్నిట్లో మొత్తం ఐసు పడే ఉంటుంది గంగోత్రి లోపల. గంగోత్రిలో ఇది సూర్యకుండ అంటారు. సూర్యకుండ దగ్గర గోముఖం లాగా ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు పైనుంచి గంగామాత వస్తుంది కనుక ఆ యొక్క ఐసు గోముఖంలాగా ఉండి అందులోకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. ఇక ఇది సూర్యకుండు అంటారు గోముఖంలో గంగోత్రిలో. ఇప్పుడు గంగోత్రి దేవాలయం దగ్గరలో ఉన్నాం మనం. జై హో గంగా మాతాకి జై హో. మొత్తం మంచు పడే ఉంటుంది. ఏ మాత్రం కూడా ఎక్కడ ఇది లేదు, మొత్తం ఐసుమయం మంచు పడే ఉంటుంది. ఈ కుక్క వచ్చేసి రఘువీర్ దాస్ జీ మహారాజు కుక్క ఇది. ఆయన దాంతో పాటుగానే వారితో పాటుగానే ఉంటుంది. రఘువీర్ దాస్ మహారాజీ కుటియాల నుంచి బయటకు వస్తున్నారు. అంటే వారి కుటీరం మీద కూడా మొత్తం ఐసుమయమే ఉంది. ఆయన ఎప్పుడు అంత చిన్న కుటీరంలో రాళ్ళతో నిర్మించుకున్నారు స్వయంగా. ఎప్పుడు ఆ కుటీరంలోనే ఉంటారు. గోనె సంచులు కాళ్ళకు కట్టుకున్నారు చూడండి ఐసు ఉన్నందుకు. ఇట్లా ఆయన డౌన్లో ఉంటుంది, మళ్ళీ ఇట్లా పైకి ఎక్కి ఇలా వస్తుంటారు. ఆయన గంగలో వెళ్ళి స్నానం చేసి గంగా నీళ్ళు తెచ్చుకుంటుంటారు. మొత్తం పెరిగిపోయింది. ఇది వంతెన, గంగానదికి వంతెన అన్నమాట ఇది గంగోత్రి లోపల. సూర్యకుండు చాలా అందంగా ఉంటుంది. ఎంత స్వచ్ఛమైన నీరు ఉంది చూడండి. గోముఖంలో నుంచి వచ్చినట్టుగా నీరు ఇలా గంగా ఎలా వస్తుంది చూడండి సూర్యకుండంలో. ఈ చాలా ఒకే రాయి, చాలా పెద్దమైన
రాళ్ళు ఇవి చాలా అందంగా ఉంటాయి. ఈ మలుపులు తిరుగుతూ 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 వెళుతుంటాయి. ఒక 2-3 కిలోమీటర్లు మొత్తం ఇదే రాయితో కూడిన మలుపులు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి ఈ రాయి. లోయలు లోయలు ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అందమైన మలుపులతో ఉంటుంది. మొత్తం ఆశ్రమాల మీద, దేవాలయాల మీద చాలా పెద్ద ఎత్తున మంచు పడి ఉంటుంది. రోజు మంచు కురుస్తుంది. రోజు ఐసు పడి ఉంటుంది. సాధువులు ఎవరైనా సాధన చేసుకునేటోళ్ళు లోపలికి వెళ్ళాలంటే చాలా కఠోరంగా పరిస్థితి ఉంటుంది. మొత్తం మంచుమయమే ఉంటుంది. మొత్తం ఐసులో నుంచే నడవాలి. చూతమంటే కూడా భూమి కనిపించదు ఈ చలికాలంలో. గంగోత్రి లోపల స్వచ్ఛమైన హిమాలయాలు. ఇక అక్కడ ఉండేవాళ్ళు కూడా చాలా కఠోరమైన పరిస్థితి. చెట్లపైన కూడా మంచు నిండుగా కురిసి ఉంటుంది. సాధువులు చాలా ఏదైనా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సరదాగా ఒకరిపైన ఒకరు మంచు చెట్టును దులపడం వలన మీద మంచు పడుతుంది. ఒకరిపైన ఒకరు సరదాగా వాళ్ళు ఇది చేస్తున్నారు. మొత్తం మంచుమయమే ఉంటుంది. గోడలపైన, గేట్లపైన. ఇది గంగోత్రి లోపల అద్భుతమైన హిమాలయాలని మనం దర్శనం చేసుకుంటున్నాము. చెట్ల మీద కూడా మొత్తం మంచు పడి ఉంటుంది. ఈయన గంగాకు సాధువు గారు వెళ్ళి చాలా చల్లటి నీళ్ళు అండి, విపరీతమైన చలి. కొత్త వాళ్ళు ఎవరైనా స్నానం చేస్తే నెల రోజులు జ్వరం వచ్చి పడిపోతారు. అంత చలి ఉంటాయి నీళ్ళు ఇవి. ఇక మనిషి పిడిసొచ్చిన వాళ్ళలాగా వంకుతూ వంకుతూ పడిపోవడమే, రక్తం గడ్డగట్టిపోతుంటుంది. అంత విపరీతమైన చలి ఉంటుంది. వీరు సాధువు గారు అక్కడికి వెళ్ళి స్నానం చేసి చక్కగా గంగామాతకి ఆర్ఘ్యం ఇస్తున్నారు. మంచు వర్షం కూడా పడుతుంది చూడండి, చన్నం మంచు వర్షమే పడుతుంది. మొత్తం మంచు వర్షమే. ఇంకా ఆ మంచు వర్షం ఇట్లా పడడంతో మొత్తము అంత కుప్పలు కుప్పలు మంచు పడిపోతుంటుంది అనమాట. అది రోజు మంచు వర్షం పడుతుంది కాబట్టి కుప్పలు కుప్పలు పేరుకొని పోతుంటుంది ఆ యొక్క మంచు. నీరు అయితేనేమో వర్షం పడితే ఒక డౌన్ ఉన్న వైపు వెళ్ళిపోతాయి. కానీ ఇది మంచు ఎక్కడ పడ్డదో అక్కడే నిలిచిపోతుంటుంది కదా. ఇది ఘన పదార్థం కనుక ఈ మంచు చెట్టు మీద కొమ్మల మీద పడితే చెట్టు కొమ్మల మీదనే ఆగిపోతుంది మంచు. అదే వర్షం నీళ్ళు అయితే చెట్టు కొమ్మల నుంచి జారి కింద పడుతుంటుంది. మంచు కనుక ఆ యొక్క చెట్టు కొమ్మల మీద పడితే చెట్టు కొమ్మల మీద అలాగే నిలిచిపోతుంటుంది. ఎక్కడ పడ్డది అక్కడనే నిలిచిపోతుంటుంది అనమాట. అందుకనే ఈ విధంగా మంచు అట్లే నిలిచిపోతుంటుంది. సాధువులు ఎప్పుడైనా బయటికి వెళ్ళి గంగా స్నానం చేసి మళ్ళీ వెళ్ళి సాధన చేసుకుంటుంటారు. ఇప్పుడు సూర్యకుండంలో ఈ విధంగా చక్కగా ఉంటుంది.
రఘువీర్ దాస్ జీ మహారాజ్ కుటీరము మొత్తం ఐసుమయం ఉంది. దానికి ఒక మూతగా వస్త్రమే కట్టుకున్నాడు చూడండి, ఒక బెడ్షీట్నే కట్టాడు. ఇంత చాలని జీవితాలతో గడుపుతుంటారు హిమాలయాల్లో, ఏ సౌకర్యాలు లేని చోట. ఎప్పుడు మంచు వర్షమే కురుస్తుంటుంది. అంతటి చలిలో కాళ్ళకు గోనె సంచులు కట్టుకున్నారు ఆయన, గోనె పట్టాలు కట్టుకున్నారు. గంగాల నీళ్లు తీసుకొచ్చి అందులో ఏదో పాత్రలు పోసుకొని ఉంటారు. బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంకా ఐసు కురిసే ఉంటుంది, మంచే కురుస్తూ ఉంటుంది. చాలా కఠోర జీవనం ఉంటుంది. సూతం అంటే కూడా 6 నెలలు ఒక్క మనిషి కూడా కనిపించరు. ఇక అంత కఠోర జీవితం వాళ్ళకు ఉంటుంది. ఏదో ఈ తడకల ఇదేదో చిన్నగా అవి చేసుకొని ఏదో వాళ్ళు ఇట్లా సాలని జీవితాలతో ఉంటుంటారు. వాళ్ళు తపస్సులోనే ఆనందం పొందుతుంటారు. బయటి సౌకర్యాలు వాళ్ళకి అక్కరలేదు. చూడు, గోడ పెట్టినట్టే ఎంత పెద్దగా ఐసు మొత్తం పడిపోయింది, మంచు పడిపోయింది. ఇట్లా సాధువులు చాలా కఠోర జీవనంతో సాధన చేసుకుంటుంటారు. ఎప్పుడు కఠోర జీవనంతో వాళ్ళు అక్కడే ఉండి ఎప్పుడు సాధన చేసుకుంటుంటారు. ఎవరైనా వెళ్ళినా కానీ ఇంకా జిజ్ఞాసతోటి భక్తి తన్మయత్వంతో వెళ్ళినతోటి మంచిగా ఆదరిస్తారు, ప్రేమతోటి పలకరిస్తారు. వీరు రఘువీర్ దాస్ జీ మహారాజ్.
హిమాలయాల్లో ఎందరో తపస్సంపన్నులు ఉన్నారు. వాళ్ళ కఠోరమైన జీవితము గంగోత్రిలో మనం ఇలా చూస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం